వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 ఏళ్లయింది. కానీ ఆ తాలూకా మంటలు మాత్రం ఆరడం లేదు. అసలు ఆయన హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తుంటే ఆ కేసులో వరుసగా సాక్షులు చనిపోవడం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, అనుమానితులు ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఒకరిద్దరు కాదు, ఏకంగా 6 మరణించారు. వీరందరి మరణాలు ఒకే రీతిన ఉండడం, అవన్నీ సహజ మరణాలుగానే రిపోర్ట్ అవుతూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడం, తన తండ్రికి అందించిన వైద్య చికిత్సపై అనుమానాలున్నాయని రంగన్న కొడుకు కాంతారావు ఫిర్యాదు చేయడంతో ఈ మరణాల వెనుక సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. వివేక హత్య కేసు నిందితులే ఈ చావుల వెనుక కూడా ఉన్నారా అనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో ప్రబలుతోంది. దీంతో ఈ మరణాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమై ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 16 మంది సభ్యులుండే దీనికి సీనియర్ డీఎస్పీ నేతృత్వం వహిస్తారు. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా ఇందులో భాగంగా ఉంటారు. అసలెందుకు వరుసగా సాక్షులు చనిపోతున్నారు? ప్రభుత్వం మారినా వివేకా కేసులో చలనం లేదెందుకని? ఈ కేసు కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడుతోందా? ఇప్పటివరకు వివేకా హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్షులు 6 చనిపోయారు. వైసీపీ హయాంలోనే 4 చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక 2 చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతోనే అనుమానాస్పదంగా చనిపోతున్నారు. చనిపోయిన వారిలో చాలా మందికి సరైన ఆరోగ్య సమస్యలు కూడా లేవు. హఠాత్తుగా అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఈ క్రమంలో వీటిని అనుమానాస్పద మరణాలుగా భావించి గుట్టు ఏమిటో బయట పెట్టాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. సాక్షుల మరణాల విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తే వివేకా హత్య కేసులోని కీలక విషయాలు కూడా వెలుగులోకొస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి మళ్లీ వివేకా కేసులో చలనం తెచ్చింది. వివేకా ఇంటికి రంగన్న వాచ్మెన్గా పనిచేశారు. వివేకా చనిపోయిన రోజు ఆయన ఇంటి ప్రధాన గేటు ముందే రాత్రంతా రంగన్న నిద్రించారు. అంతేకాకుండా వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారగానే ఆయన చనిపోయిన వైనాన్ని రంగన్ననే తొలుత గుర్తించారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందుగా వివేకా చనిపోవడం, నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే నాడు కూడా సీఎంగా ఉండడం, వైసీపీ నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, వివేకా కూడా తన సోదరుడి కుమారుడైన జగన్తో కలిసి వైసీపీలో కీలక నేతగా కొనసాగడం, ఈ అన్ని విషయాలను ప్రస్తావిస్తూ టీడీపీనే ఈ హత్యకు పాల్పడిందని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా వివేకా హత్య కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని చంద్రబాబు సర్కార్ను జగన్ డిమాండ్ చేశారు. అయితే ఆలోగా ఎన్నికలు పూర్తి కావడం, జగనే ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. అప్పటిదాకా వివేకా కేసుని భుజానికెత్తుకున్న జగన్ సీఎం కాగానే సైలెంట్ అయ్యారు. సీబీఐ విచారణ జరుగుతోంది కదా అని సర్ది చెప్పుకున్నారు. అయితే విచారణ మాత్రం అనుకున్నంత వేగంగా సాగలేదు. ఫలితంగా చాలా కాలం పాటు వేచి చూసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసును కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును వేగంగా ముగించేలా ఆదేశాలివ్వాలని, దోషులను తేల్చి కఠినంగా శిక్షించాలంటూ ఆమె కోర్టును అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో జోక్యం చేసుకుని కేసును త్వరితగతిన పూర్తి చేయాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆశించిన మేర ఫలితమైతే రాలేదు. ఇలాంటి నేపథ్యంలో వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు వరుసగా చనిపోయారు. వివేకా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జగన్, భారతి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకొచ్చారు. అప్పుడు వారి వాహనాన్ని నడిపిన నారాయణ 2019 డిసెంబర్లో చనిపోయారు. అప్పట్లో ఆయన అనారోగ్యంతో మరణించాడని ప్రచారం జరిగింది. 2019లోనే శంకర్రెడ్డి అనే సాక్షి చనిపోయారు. వైఎస్ భారతి తండ్రి జగన్ సొంత మామైన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో మరణించారు. వివేకా హత్య గురించి ఆయనకు తెలుసనే సందేహాలున్నాయి. 2022లో గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి చనిపోగా, గతేడాది సెప్టెంబర్లో జగన్కు సమీప బంధువు అయిన వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయారు. అభిషేక్ రెడ్డి కూడా వివేకా హత్య కేసులో కీలక సాక్షిగానే ఉన్నారు. తాజాగా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న కూడా బుధవారం చనిపోయారు. దీంతో ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిలో ఇప్పటిదాకా 6 చనిపోయినట్టయింది. అందరూ అనారోగ్యం కారణంగానే చనిపోవడం కూడా గమనార్హమే. ఈలోపు ఈ కేసును ఉపయోగించుకుని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ వాళ్లు బాగా లాభపడ్డారు. వివేకా కూతురు సునీత, షర్మిల కూడా ఈ కేసు విషయంలో జగన్ని కార్నర్ చేసి ప్రత్యర్థులకు పెద్ద ఆయుధాన్నిచ్చారు. వివేకా హత్యకు గురై ఇప్పటికీ 6 ఏళ్లు దాటిపోయింది. నిజానికి దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే చాలా చిన్న కేసు. ఎన్నో ఆధారాలు లభించాయి. అయినా ముందుకు సాగడం లేదంటే ఈ కేసుతో చాలా రాజకీయ ప్రయోజనాలు ముడిపడే ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
అప్పట్లో జగన్కి కొంత సానుభూతి రాగా తర్వాత ఎలక్షన్స్లో అదే ఆయనకు శరాఘాతమైంది. ఆ ఎన్నికల్లోనే చంద్రబాబు అండ్ కో వర్గానికి బలంగా మారింది వివేకా కేసు. ఇప్పుడు కూడా ఈ కేసుపై కూటమి ప్రభుత్వం హడావుడి చేయడం కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అని విశ్లేషకులు, వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తమ పరిపాలనపై జనంలో అసంతృప్తి మొదలైందని పసిగట్టిన ప్రభుత్వం ఆ నెగటివ్ నుంచి ఇప్పుడు కొత్తగా వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల్ని అడ్డుపెట్టుకుని కొంతకాలం కథ నడపాలని అనుకుంటోందనే అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. వివేకా చావుతో మరోసారి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని జనాలు చర్చించుకోవడం గమనార్హం. ముందు ముందు ఈ కేసులో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో తెలియదు కానీ కేసు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇంకెంతకాలం వివేకా కేసును సాగదీస్తారో ఎవరికీ తెలియదు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటున్నారు. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నారో వ్యవస్థలకే తెలియాలి. ఏదేమైనా వివేకా కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ని తలపిస్తోంది అంటున్నారు.